మౌనిక ఏంటిదండి? నా ఫ్రెండ్ ఏమంటుండో తెలుసా, నువ్వు చాలా అందంగా ఉన్నావు అంటుండే. అవునా? ఆయనకు థ్యాంక్స్ చెప్పినట్టు చెప్పండి. సరేనే, మా చెప్తే గానీ మా దోస్తు గారు ఎందుకు రమ్మంటుండే, మరి నేను పోయేత్తనే. ఇగో పెళ్ళైనాక నుంచి నన్ను అస్సలు పట్టించుకుంటలేవు. ఏమని అంటేనేమో దోస్తులు దోస్తులు అనుకుని వాళ్ళే పట్ల తిరుగుతున్నావు. ఇంతకు మీ దోస్తు గారిని పెళ్ళమా లేకపోతే నీ నీ పెళ్ళానా? అయ్యో అదేం లేదే, నీకేమైనా కావాలంటే ఇప్పుడు రాగా తీసుకొస్తా. ఏంది ఏందేమన్నా తీసుకొస్తావా? నువ్వు వచ్చేటప్పుడు బీర్ తీసుకురా, ఇద్దరం కలిసి తాగుదాం. సరే అండి, మరి తీసుకొస్తా. సరే. తెచ్చినావా? తెచ్చిన. ఎంతసేపు అయిన గురించి చూడబట్టి నన్ను నాలుకంత అటే గుంజుతాంది. దా లోపలికోదాం. అగో ఇంకేం చూస్తాన్నా, ఓపెన్ చెయ్యి. తీసుకో, తాగే. మంద అయిపోయింది, పోయి. మొగడా రారా, నాకంతా ఏదేదో అవుతుంది, పిచ్చెక్కుతుందిరా. రారా రారా బెడ్డు మీదికి. రమేశా, ఓ రమేశా, పన్నావురా? తిరుపతి అన్న, ఎప్పుడు వచ్చినావే? ఇప్పుడు వచ్చిండ్రా. ఏమైందిరా రమేష్, పని మీద కరిమేర పోదామని చెప్పినా కదా, మంచిగా అనుకున్నావు, ఫోన్ చేస్తే లేవడతలేవు. పోదారా? ఇంట్లో వాళ్ళేరే, పోదాం. ఇంట్లో వాళ్ళేరా? ఎటువైందిరా నీ పెళ్ళాం? బయటికి ఏందేటో. బయటకి ఎటు పోయిందంటే నీకు ఎటు పోదారా? మేము చెప్పలేదే. చెప్పలేదా? మంచి పెళ్ళం దొరికింది నీకు. అవు అన్న, నా పిల్లం వస్తుంది. వస్తుందా? అవును, ఇంతకు నీ పేరు శీలనే కదా? నా పేరు శీల ఎందుకైతుంది? నా పేరు మౌనిక. లేదు లేదు, నీ పేరు శీలనే, నాకు తెలుసు. మీరు ఏం మాట్లాడతారు? నా పేరు మౌనికనే, ఆయననే మా హస్బెండ్. మీరు ఎవరు చూసి ఎవరు అనుకుంటారు? ఏందన్నా ఏం మాట్లాడుతున్నావు? నా పిల్ల మౌనిక. అరే రమేష్,
ఇది నీ పెళ్ళం కావచ్చు, కానీ దీని పేరు శీలనే. దీనికి ఇంతకు ముందే పెళ్ళైంది. దీనికి 2 మొగుళ్ళు ఉన్నారు. ఇప్పుడు నువ్వు 3వ మొగుడివి. అర్థమైందా? ఏ నువ్వేం మాట్లాడుతున్నావు? అయినా నాకు పెళ్ళవడం ఏంది, నాకు 2 మొగుళ్ళు ఉండడం ఏంది? నాకున్నది ఒక్కడే మొగుడు, నేను చేసుకున్నది ఒక్కోనే కదా. అయినా మీరు అనుకున్నాడు శీలని నేను కాదు, నా పేరు మౌనిక. ఏ మా ఇద్దరి మధ్యలో శిక్షణ పుట్టడానికి వచ్చినావా? మంచిగున్న సంసారాలు మంచిగా ఉండని ఏమైంది నువ్వు? ఫస్ట్ ముందలిక నుంచి నువ్వు. నిజం ఏదో ఒక రోజు బయట పడుతుంది. రమేష్, దీని మాత్రం నమ్మకు. ఏందే అన్న చెప్పేది నిజమా? ఏందండి వాడెవరు వచ్చి చెప్తే అవన్నీ నిజాలే అయితాయా? అయినా మనిషి లెక్క మనుషులు 7 ఉంటారు. ఆయన ఎవరు చూసుకొని ఎవరు అనుకుంటాను. అయినా నీ దగ్గర డబ్బు ఉంది, నా దగ్గర డబ్బు ఉంది, మనం మంచిగానే ఉంటాం కదండి. అయినా జనాలకు మనము అన్నే ఉంటే నచ్చది, ఏదో ఒక పుల్లేద్దామని చూస్తారు. అయినా మంది మాటలు మనం పట్టించుకోవద్దండి. మనిషి లెక్క మనిషి 7 ఉంటారు. ఆయన ఎవరిని చూసుకొని ఎవరు అనుకుంటాడో ఏమో. అయినా కొంతమంది జనాలకు మనం మంచిగా ఉంటే నచ్చదండి, ఏదో ఒక పుల్లేసిపోమని చూస్తారు. అందుకే మంది మాటలు ఎప్పుడు నమ్మద్దు, మన సంసారాలు నాశనం చేసుకోవద్దు. ఇంకోసారి ఇంటికి రానిచ్చావు పా లోపలికి. అన్నా నా భార్య శీలనే. ఏంది ఆ శీల నీ భార్య అన్న? అవునన్నా. అది నిన్ను పెళ్లి చేసుకుని మోసం చేసుడే కాక ఇంకోని కూడా పెళ్లి చేసుకుని మోసం చేసింది. ఇప్పుడు రమేష్ గంతో ఉంటుంది. అవునా? ఆడు 3వ మొగుడు దానికి. మీరు దాకనే ఇది ఇంకెంతమందిని మోసం చేస్తుంది? దీని సంగతి చూడాలన్నా. బండి మీద సంగతి చూద్దాం. మొన్ననే చూసిన నేను. అవునా? చెప్తే నువ్వు ఏదో భయపడతావో ఏదో బాధపడతావు అనుకున్నా. అన్నా దానికి ఇంకొక మొగుడు ఉన్నాడు. ఆయన కూడా ఫోన్ చేసి రమ్మంట. రమ్మనే. దాని సంగతి చూద్దాం. ఇయ్యల్లా ఏటి చేసి దాని సంగతి చూడాలి. ఇంకెంతమంది మోసం చేస్తుంది? మొన్న దాని ఇంటికి పోతే నాకు కూడా వార్నింగ్ ఇచ్చింది. అవునా? ఇక్కడ నడవ అని చెప్పింది. ఎంత ధైర్యం దానికి. అరే పరమేష్, నీకు లొకేషన్ పెడతాను, ఒకసారి నా దగ్గర రా. అరే రారా, నీ పిల్లమే కనబడ్డది, ఇంకొంత ఉంటుంది. మొత్తం చెప్తా నీకు. నీకేం తెలియదు కానీ నువ్వు ఇక్కడ రా, మొత్తం చెప్తా. తొందరరా అత్తాడా. వాడు వచ్చేదాకా మనకు సాటుకుందా? ఉన్నారు రాని పరమేశ్వర్ రా. నిన్ను మోసం చేస్తా, ఎంతమందిని ఇట్లా మోసం చేస్తా. అదే ఉన్నది. రేపు ఇంకోడు, మళ్ళా రేపు ఇంకోడు. దీని సంగతి చూడాలి. అలా చూద్దాం, విడిచిపెట్టేదే లేదాన్ని. పరమేశ్వర్ వస్తాడు. ఏందన్నా నీకు నా పిల్లలు కనిపించిందా? కనిపించిందిరా, ఇక్కడనే ఉన్నది. ఏదన్నా అది ఇలా సంగతి చెప్తా. నీ పిల్లం ఈ ఇంట్లోనే ఉన్నది. ఏంది ఈ ఇంట్లో ఉందన్నా? అన్న అమ్మతో నాకు ఘోరం కోపడతానన్నా. తమ్ముడు నీకే కాదు నాకు కూడా ఘోరం కోపడుతుంది. నిన్నే కాదు నన్ను కూడా మోసం చేసింది. ఏంది? నిన్ను కూడా మోసం చేసిందా? అవును. ఇంకా చూస్తారా ఏందన్నా? పోయిదని పొందడంపా.
చప్పులేను అత్తాన్ని. ఒసే సీరా అలియాస్ మౌనిక రావే బయటికి. నీ అవ్వ నడు బయటికి, బయటికి వెళ్ళవే. ఇంకెంతమంది మోసం చేస్తావే? బయటికి వెళ్ళు, నీ సంగతి చూస్తావు ఇవాళ. ఏందే నీ పేరు శీల కాదా? మౌనికనా? రాజు ఇదే కదా నీ పిల్లం? ఇదే కదా? అవునన్నా, ఇదే నా పెళ్ళం. విశాఖపట్నంలో పరిచయం అయింది. ఇద్దరం ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం. సంవత్సరం కాపురం చేసినాం. ఇది నా నగలు డబ్బు పట్టుకొని ఇది ఎక్కడికి వెళ్ళిపోయింది. తీరా చూస్తే ఇది మోసం చేస్తానని తెలిసిపోయింది. అన్న ఇది నాకు గోవల పరిచయం అయింది. మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం. సంవత్సరం మంచిగానే ఉన్నాం. ఆ తర్వాత నా పేరు మీద ఉన్న ఆస్తి మొత్తం దీని పేరు మీద రాయించుకుంది. దుర్మార్గురాలా, ఎంత నమ్మినే నిన్ను. ఛీ, ఇద్దరు భర్తలు మోసం చేసి మూడవంతో నీ కాపురం చెప్తాను. సిగ్గుందానే నీకు? చూడు, నాకు డబ్బే కావాలి. నీకు కావాల్సింది డబ్బు. మా దగ్గర నుంచి నువ్వు ఎట్లాగో తీసుకున్నావు, కానీ మాదొక కండిషన్. ఏంటిదో అది? ఇప్పుడు నువ్వు మా ముగ్గురి భార్యవి. మా ముగ్గురి కోరిక ఏంది? కోరికనా? కోరిక తీరిస్తే చెల్లుకు చెల్లు, తర్వాత నీ దారి నీది, మా దారి మాది. మేము కూడా పెళ్లి చేసుకుంటాం. సరే, నాకైతే ఇష్టమే. ఏమండి, మీకు ఇష్టమేనా? నాకు కావాల్సింది డబ్బు. అది నీ దగ్గర ఎట్లా ఉంది? సరే, నాకు కూడా ఇష్టమే. రాజు పోర్రా. అరే తమ్ముడు రమేష్, నీకొక నిజం చెప్పాలరా. నువ్వు అనుకున్నంత మంచిది ఇదేం కాదురా. నిన్ను కాకుండా నేను ఇంకోతోని సంబంధం పెట్టుకున్నది. వాళ్ళ దగ్గర డబ్బు లాగుతాంది. నేను చంపాలని కూడా స్కెచ్ చేసిందిరా. నువ్వు చనిపోతావురా. నువ్వు దాన్ని నమ్మకు. అది మంచిది కాదురా. అది మంచిది కాదు. అది మంచిది కాదురా. వీళ్ళు కూడా చంపాలని చెప్తాను. దానికి కావాల్సింది డబ్బు. అంతే. డబ్బు 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 ఉంటుంది దాంట్లో ఇవ్వని దగ్గర అన్నమాట. ఆయే పాపిస్తుందనా? నువ్వు నన్నే మోసం చేయాలని చూస్తావా? నీ డబ్బద్దు ఏమద్దు, నన్నే చంపాలనుకుంటావా? నేను పోలీస్ స్టేషన్ లో చెప్తా. పాయే. ఏమండి, నన్ను క్షమించండి. ఏదో తెలియక బుద్ధి గడ్డి తిన్నా. ప్లీజ్ అండి, నన్ను పోలీస్ స్టేషన్ లో అప్పచెప్పకండి. మీకు దండం పెడతా. తమ్ముడు, అది మాయలాడి అది గట్టినే మాట్లాడుతుంది కానీ రారా, తీసుకురా. దాన్ని పోలీస్ స్టేషన్ అప్పచెప్తా. దీని సంగతే చూద్దాం. తీసుకురారా. వద్దండి, పాయే. ప్లీజ్ అండి, వద్దు.